స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? మేము అనుదినము మేము సేవించే మా దేవుడు మమ్ములను తప్పించి రక్షించడానికి ఎవరో సమర్థుడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏయ్ రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను నీకు కానీ నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమ కానీ మేము ఏం చేయం? నమస్కారం చేయం. అదే అనగానే రాజుగారు కోపం వస్తుందిగా. ఏయ్ ఒకంతకి 7 అంతలు చేసేయండి రా అన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మనసులో, ఎవరు ఒక అంత కాదు 7 అంతలు కాదు 10 అంతలు చేసుకొని మాకేమీ లేదు, మాకేం భయం లేదు. వీళ్ళు శ్రమల చేత పరీక్షించమని. అదేనా మనమైతేనా రాజుగారు కాలు మీద అడిపోదాం, రాజా రాజా మళ్ళీ ఏమి చేయ అని అని ఏం చేద్దాం? మాట్లాడతలేదేంటి? అదే కదా మరి. కానీ వాళ్ళు అలాగ చేయలేదు కదా. నేనేమంటాను తెలుసా? అలాగ శ్రమలలో పరీక్షించబడుతున్న వాళ్ళు దేవునిలో సంతోషించి అగ్ని 7 అంతలై కాళ్ళు చేతులు కట్టేసి బలాజులైన చేత విసిరివేయబడితే, విసరడానికి వెళ్ళిన బలాజులే అగ్ని జ్వాలల చేత ఏమయ్యారో తెలుసా? కాల్చబడి చనిపోతే, ఏమండి కాళ్ళకు బందీలేసి శ్రమల చేత పరీక్షించబడుతున్న వీరు ఎలాగున్నారు తెలుసా? అగ్నిలో పడగానే వీరు బంధకాలన్నీ తెగిపోయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. శ్రమల చేత మనము పరీక్షించబడుతున్నప్పుడు దేవుడేగా మన బంధకాల నుంచి విడిపించేదే. వాళ్ళు శ్రమలలో బహుగా ఏం చేశారు? సంతోషించారుగా. అలాగే దైవజనుడైన పౌలు శీలలు దారిని పోయేవాడు పోకుండా ఏదో ఒక యజమానుడికి ఒక యవనరాలు పుతేనని దెయ్యం పడితే సోదు చెప్పించి లాభం సంపాదిస్తే, ఈ పౌలు గారు ఉండలేక ఆమెలో ఉన్న దెయ్యాన్ని ఏం చేశాడు? వెలగొట్టగానే ఆ యవనస్తురాలు మంచి మనిషిగా మారిపోయింది. యజమానికి లాభం ఆగిపోయింది. ఇప్పుడు ఈయన మంచి పని చేశాడు, ఆ దైవజనుడు మంచి పనే చేశాడు, ఆ బిడ్డను మార్చాడు, మంచి వ్యక్తిగా చేశాడు. ఇప్పుడు యజమానుడికి లాభం ఆగిపోయేటప్పటికి వీళ్ళిద్దరి మీద పడ్డాడు. ఎవడో ఈ పుతోను అనే దెయ్యం, ఆ యజమాను ఉన్నాడు చూశాడు. వారు ఎవరి మీద? పౌలు గారి మీద, శీలవి గారి మీద. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేశాడండి? కొట్టేసి బంధించేసి ఎక్కడ ఆడేశారు? చెరసాల్లో పాడేసి కాళ్ళకి చేతులకి బొండకేసి బిగించేస్తే మధ్యరాత్రి వేళ దుకాణం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. అన్నీ అనుకూలంగా ఉన్న మనమే దేవునికి గుడికి రావడానికి మనకు పెద్ద బెమ్మానం అయిపోతున్నాం. అర్థమవుతుందా? కాళ్ళకు చేతులకు బొండలకేసి ఆరాధించడానికి కూడా అనుకూలత లేదుగా. అయినా ఏం చేశారంటే మధ్యరాత్రి వేళ బైబిల్లో రాయబడ్డవాడు వారు పాటలు పాడుచు కీర్తనలు పాడుచు సంతోషంగా పాటలు పాడుతూ ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు కదా. అంతేగాని ప్రభువా మరి నీకు చేసినందుకు ఈ బాధ అని అన్నారా? అనలేదుగా. సంతోషముతో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభువులో ఆనందించి సంతోషించావు. నేను అంటాను, క్రైస్తవ జీవితంలో శ్రమలు మనకు వస్తాయి. ఏమంటే సంఘములో నాటబడిన తర్వాత శ్రమల చేత పరీక్షించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవునిలో ఆనందించే అనుభవం కావాలి. హబక్కూకు ప్రవక్త అంటాడు 3వ అధ్యాయం 17-18 వచనంలో ఏమనంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనిలోని పైరు పండకపోయినను, శాలలోని పశువులు లేకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను నేనేం చేస్తాను? చెప్పండి. ఏమండి నేనేం చేస్తాను? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వాక్యాల్లో ప్రియులారా మీరు చూడండి. ఎప్పుడు యెహోవా యందు ఆనందిస్తున్నాడంట? చేనులోను పైరు పండనప్పుడట, గొర్రెల దొడ్లో లేనప్పుడంట. అమ్మ ఎప్పుడు దేవుళ్ళు ఆనందిస్తున్నాడంటే ఏమండి ఇది చదువుకున్నంత ఈజీ కాదండోయ్. అమ్మా చేనులోను పైరు పండకపోయినప్పుడట, సాలలోను పశువులు లేనప్పుడంట, గొర్రెల దొడ్లో లేనప్పుడంట, పెట్లో బియ్యం లేనప్పుడంట, బీరువాలో బట్టలు లేనప్పుడంట, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువులో సంతోషిస్తున్నాను, ప్రభువులో ఆనందిస్తానని చెప్పగలిగిన నువ్వేంటి? స్తోత్రం, హల్లెలూయా. పెట్లో బియ్యం ఉండగా, బీరువాలో బట్టలు ఉండగా, అది ప్రభు అన్నీ ఉండగా నేను ప్రభువులో ఆనందిస్తున్నానంటే అది గొప్ప విశేషం ఏమీ కాదు. సేవ కొత్త దినాల్లో ఒక గ్లాసు బియ్యం ఉన్నాయి. నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా పాస్టర్ మంది అయ్యా గ్లాసు బియ్యం ఉన్నాయన్నది. నేను అన్నాను ప్రార్థన చేసి ఉండే అన్నాను. ప్రార్థన చేసి
వండే అన్నాను. వండేసిన దానికి మా మాంగారు బ్యాగ్ వేసి దిగాడు. అర్థమైందా మీకు? ఆ గాజుల బియ్యం తింటే ఎవడికి, మా పాస్టర్మ్మకి నాకు కూడా సరిపోదు. మా కుర్రోడు ఉన్నాడు, ఆడికి పెట్టక కొద్ది మిగిలితే మా పాస్టర్మ్మ తింటే ఇద్దరు కథం అది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడైతే బ్యాగ్ గట్టికి దిగాడో ఈవిడికి గుండెల్లో రాళ్ళడిపోయింది. నేనన్నాను మళ్ళీ ప్రార్థన చేయన్నాను, దేవుని స్తోత్రం. అప్పుడు నిజం చెప్తున్నాను, నా జీవితం ఎటువంటిదో తెలుసు. అంత కష్టాల నుంచి వచ్చాను, అన్ని ఇబ్బందుల నుంచి వచ్చాను. వాస్తవంగా చెప్తాను, అప్పుడు నేను ఎలాగున్నానో దేవుడు అన్ని స్థితులు దేవుడు ఇచ్చినా కూడా ఆ స్థితిలో నేను ఎలాగున్నాను ఇప్పటికీ కూడా నేను అలాగే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఏం జరిగిందో చెప్తాను. నేను ఏం చేయాలంటే అన్నాను. ప్రార్థన చేసి ముందు మీ నాన్నకు భోజనం పెట్టేసింది. ప్రార్థన చేసి మా అబ్బాయికి పెట్టేసింది. ప్రార్థన చేసుకు నువ్వు తినే అన్నాను. దేవునికి స్తోత్రం. ఆవిడ ప్రార్థన చేసుకుని తినేసింది. మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని తినేసిన. ఇంకా ఒక మనిషికి అన్నం మిగిలింది. చప్పలు కొట్టను గట్టిగా. ఈవిడ అంటుంది, ఏంటంటే బాబు గ్లాసు బియ్యమే కదా. అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఇప్పుడు అయ్యగారు చెప్పిన మాట అది వాస్తవం. నువ్వేమనుకున్నావు? ఇల్లుంటే ఆశీర్వాదం, పెట్టిండా బియ్యం ఉంటే ఆశీర్వాదం, డబ్బు ఉంటే ఆశీర్వాదం, ఆరోగ్యం ఉంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అదే మరి. అర్థమవుతుందండి? మేము మా జీవితంలో ఎన్నో అందుకే ఒక వ్యక్తి కష్టం ఏంటో మాకు తెలుసు, ఒక వ్యక్తి యొక్క బాధ ఏంటో తెలుసు. ఒక వ్యక్తి మా దగ్గరకు రాగానే అతడు ఏ కష్టంతో వచ్చాడో నేను గుర్తించి ఆ వ్యక్తికి నేనేం చేస్తాను? సహాయం చేస్తాను. నిజమండి. ఇప్పుడు ఈయన చేనులో పైరు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఏం చేస్తాడు? దేవునిలో సంతోషిస్తున్నాడు కదా. శ్రమలలో పరీక్షించబడుతున్నప్పుడు మనం దేవునిలో సంతోషించి ఆనందించే అనుభవం కావాలి. అది 3. 4వదిగా మనం చూస్తే ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దయచేసి 3-4 వచనాలు మనం చూద్దాం. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా వారు సామర్థ్యము కొలదియే కాక తమంతట తామే. ఓకే, చూడండి, వారు ఎలాగున్నారో తెలుసు. ఇచ్చడి విషయములో సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాముగా దేవునికి కానుకలు ఇచ్చేవారు మాసిదోనియ సంఘ విశ్వాసం. మరి చప్పట్లు బాగా కొట్టారు, మంచిదే. కూటాలు జరుగుతున్నాయి, మంచిదే. ఏమండి, మాసిదోనియ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారండి? సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే మరి ఎక్కువగా దేవునికి ఏం చేశారు? తమంతట తాముగా ఇచ్చారట. ఏం చేశారు? మాట్లాడాలి మీరు. తమంతట తాముగా సామర్థ్యము కొలిదియే కాక. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఇశ్రాయేలీలకి 7 పండగలు జరుగుతాయండి. 7 పండుగల్లో ఒక పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఆ పర్ణశాలల పండుగలో ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము దయచేసి 17వ వాక్యాన్ని చదువుదాం. వారు ఒట్టి చేతులతో కాక యెహోవా సన్నిధిని, చూడండి, ఒట్టి చేతులతో ఎవడో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు శక్తి కొలది ప్రభువుకి ఇవ్వాలి. నేను ఒక మాట చెప్తాను వినండి. సామర్థ్యం అంటే ఏంటో చెప్పనా? శక్తి కొలది దేవుని పరిచర్య కొరకు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఇప్పుడు మాసిదోనియ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారో తెలుసా? సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే దాతృత్వం. వారు చూడటానికి నిరుపేదలంట. ఎవరండి వాళ్ళు? చూడటానికి నిరుపేదలైనా కానీ ఇవ్వడానికి ఏంటి చెప్పండి? దాతృత్వం. ఒక మాట చెప్పడం, ఉన్నదని దాతృత్వం ఉండదు, లేని వాళ్ళకి ఉంటుంది దాతృత్వం. అది ఇచ్చేది ఉండాలి. ఒక్కొక్కడు ఏమి ఇవ్వకపోయినా ఇచ్చాను అంతా నాదని చెప్తాడు. దేవుని స్తోత్రం. ఒకడు తగిలేయడం మాకు ఈ మధ్య నెలలో. దేవునికి ఇచ్చేవాడిని ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఎవరో కాదు, మీ ఎదుట నిలబడి ఉన్న నేనే ఛాలెంజ్గా నేను చెప్పగలను. ఇచ్చుట విషయంలో నేను వెనకాడను. కారణం ఏంటి చెప్పనా? ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం నేను చూశాను కాబట్టి.
మాసిదోనియా సంఘంలో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్పిన, 4వ క్వాలిటీ ఏంటో చెప్పిన, వారు సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే మరి ఎక్కువగా దేవునికి ఇచ్చారండి. మనం ఏదైనా మీటింగులు జరుగుతున్నాయంటే మనం ఏం చేయాలి? సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే మరి ఎక్కువగా ఏం జరిగినా మనం దేవునికి ఇవ్వాలి. ఒక ఆవిడ అంటది, అంత మా అయ్యగారు చూసుకుంటాడు, మమ్మల్ని అడగడంటుంది. దేవుని స్తోత్రం. ఏం అడుగుతాడు? అంతే చూసుకుంటాడు. మరి నువ్వెందుకో చూస్తానికి? అందులో ఉండేది ఎందుకో, సంఘంలో ఉండేది ఎందుకో? అన్ని అయ్యగారు చూసుకుంటే దేవుడు నిన్ను చూసుకుంటాడులే అని అయ్యగారు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నేనైతే అలాగే ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. అందుచేత అందరూ చూస్తారు హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం. మరి అంతా చూసుకోవాలి. మరి ప్రభా నాకున్న పాట మాత్రం పాడుతుందా? నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్ను సొత్తెత్తాను. ఆ రాసినోడు ఏదో అనిపించి పాడాడు. అందులో ఒక క్వాలిటీ లేదు మనకి. ఏజ్ రక్తమే చేయం. ఆడు ఏదో రాశాడు, ఇది ఏదో పాడేస్తుంది అంతే. రూపాయి దేవునికి ఇవ్వదు. దేవునికి ఇస్తాను. నాకున్నవన్నీ ప్రభా, నీయే ప్రభువా. మరి ఏది మరి? ఏమైనా ఉందా? మా పాస్టర్ గారు ఏమి ఇలాగ మా వాళ్ళు గొప్ప కవులు చెప్తారు. అవి మనకు కొత్త ఉంటాయి. వార్తలు వచ్చేటప్పటికి ఇంకా రేవే ఏజ్ రక్తమే చేయి మామూలుగా ఉండదు. ఇంకా ఓ పాస్టర్ మొన్న బైబిల్ వచ్చిన పాస్టర్ ఫోన్ చేశాడు. ఏమన్నా అని అడిగాడు. తుక్కు రేవేటేస్తాను అన్నాను. దేవునికి స్తోత్రం. మరి అలాగంటే అన్నాడు. ఒక ఆయన కోయిలు గుడి దగ్గర ఒక ఆయన టీవీ ప్రసంగం చూస్తూ పాస్టర్ గారు అన్నాడు, ఏమన్నా మీ సంఘంలో విశ్వాసులు ఉంటారా అని అడిగాడు. అన్నాను, అంత డౌట్ వచ్చింది అన్నాను. మరి అంత తుక్కు రేవేటైతే ఎవడుంటాడని అంటున్నాడు ఆడు. దేవునికి స్తోత్రం. నిజం. మరి అసలు లోకంతో రాజీ పడి భక్తి చెయ్యం. అర్థమవుతుందా? దేనికి రాజీ పడి నేను అసలు అందులో డౌట్ ఏమీ లేదు. చస్తే ప్రభు కొరకు సావాలి. మొన్నే కరోనాలో దేవుడు బ్రతికించాడు. డిసైడ్ అయిపోయాను, నా దేవుని కొరకు ఏదైనా చేయాలి. మా పాస్టర్కి చెప్పాను, నేను ఎప్పుడు ఏమి వెళ్ళిపోతాను నాకు తెలియదు. అన్ని లెక్కలు రాసి పెట్టేసి ఆవిడ. దేవునికి స్తోత్రం. అంత ఛాలెంజీగా చెప్తున్నాను నేను. అంత దమ్ము ధైర్యం మనకు ఉండాలి. నేను సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యం కొంటే ఎక్కువగా దేవునికి ఇచ్చే మాసిదోనియా సంఘాన్ని ప్రభు పెట్టి. సంఘంలో ఉంటే సరిపోదు, సంఘములో నిరుపేదలైన దాతృత్వం కలిగే మనసు మనకు కావాలి. ఇది ఎన్నో పాయింట్ అంటే 4వ పాయింట్. 5వ పాయింట్గా 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే దేనికి అప్పగించుకోవాలి అనంటే, ఒకటి పౌలు అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ముందు ప్రభువుకి అప్పగించుకున్నారట. రెండోది దైవజనుడికి ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. మందలో ఉంటే సరిపోదు. నువ్వు పరిచర్య చేయడానికి నువ్వేం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి? అప్పగించుకోవాలి కదా. ఏమండి? ప్రభువుకి అప్పగించుకోవాలి. రెండవదిగా పరిచర్య చేయడానికి దేవుడు ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. పాస్టర్ గారు ఇక్కడ పరకాలు ఎత్తే నువ్వు మంచి తెల్ల చీర కట్టుకుని నువ్వు వచ్చేసి ఇక్కడ కూర్చుని తిప్పిలాగా వ్యవహారం చేస్తే కుదరదు. అదే ఏం చేయాలి? నువ్వు పరిచర్య చేయాలి కదా. పరిచర్య చేసే విధంగా మనం ఉండాలి కదా. దేవుడు అంతకే కదా మనం ఏర్పాటు చేసుకున్నది. ముందు దేవునికి అప్పగించుకోవాలి మనం ప్రాణాత్మ దేహాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమున్నాయి? సజీవ యాగంగా మీ దేహాలు ప్రభువుకి ఏం చేయాలి? సమర్పించుకోవాలన్నారు కదా ఆయన. 2వ వచనంలో ఏమన్నాడు? ఈ లోక మర్యాదను చెప్పండి. ప్రతిదీ కూడా మనకు లోక మర్యాద వచ్చింది కదా. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును పరీక్షించి అది ఉంటే మనకి ఇంక సూపరు. ఆ రూపాంతర అనుభవం వస్తే నువ్వు దేవునికి అప్పగించుకుంటావు, సేవకునికి అప్పగించేసుకుంటావు. రూపాంతర అనుభవం లేకయేగా మనకి భక్తులు మని వచ్చే ముసుగులో ఉన్నాము. కమింగ్ అండి, గోయింగ్ అండి అంటే అర్థం ఏంటి? వచ్చావండి, వెళ్ళావండి అంటే నీకేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. ముందు దేవునికి అప్పగించుకొని, దేవుని పరిచర్యకి అప్పగించుకొని, సేవకునికి అప్పగించుకునే వాళ్ళు కావాలి. సేవకుని అప్పగించేసే వాళ్ళు కాదు. సువార్త దండి అతను పెడితే మా వాళ్ళు ఎప్పుడు కూడా బండి మీద వెళ్ళేవాళ్ళు. ఏమండి ఆటో కావాలన్నారు. ఆటో కావాలని నువ్వు సమర్పించకంటే ఒకడు ఆటో ఎట్టేసాడు. అర్థమవుతుందా? విశ్వాసులందరూ తలకు పని చేస్తారండి, భయపడుతుంటారు తెలుసా. ఇది చెయ్యాలి అన్నాడు అనుకోండి, నేను ఏం పట్టించుకోను, చేసుకెళ్ళిపోతారంతే. మళ్ళీ
నేను ఎలా చెప్తే అలా చేయాలి, ఆడు ఎలా చేస్తే అలా ఒప్పుకోను. మళ్ళీ నేను నిజం తెలిసా, నాతో పెద్ద తలపోటు. మరి దేవుని స్తోత్రం. పలానా షాప్కి వెళ్ళమని వాళ్ళు లేడు అనుకున్నా, ఫోన్ చేస్తాను, ఏం చేయమంటారు అయ్యారండి. అప్పుడు నేను ఆడికి చేస్తాను, నేను పలానా చోట ఉన్నానండి అన్నాడు. అయితే మా ఊడు ఉన్నాడు, పంపించమంటాను. అంతే. మళ్ళీ అట్లాగెట్లాగ ఏం చేయడానికి లేదు. సిస్టమ్ అంతే. అలా ఉండాలి. ఖచ్చితంగా దేవునికి అప్పగించుకోవాలి కదా, దేవుని పరిచర్యకి అప్పగించుకోవాలి కదా. నేను ఈ పరిచర్య చేస్తానయ్యా, ఇగో ఈ కూటాలు జరుగుతున్నాయి, ఇగో సౌండ్ నేను ఏర్పాటు చేస్తాను, ఈ ఆర్కెస్ట్రాకి ఇస్తాను, లేదా సేవకులు వస్తున్నారు, ఆ సేవకులు మేము కానుకలు ఇస్తాం. దేవారంలో మా తోళ్ళు గారి సంఘానికి వెళ్ళాం. నేను అలాగే అక్కడ వాక్యం చెప్పగానే ఓ ఫ్యామిలీ భోజనం పెట్టేస్తుంది. ఆ రోజు పాస్టర్ గారికి వచ్చే కానుక ఎంతైనా సరే ఒక విశ్వాసి పెట్టేసుకుంటుంది. వాక్యం ద్వారా వాళ్ళు అభివృద్ధి పొందారు, ఆశీర్వదించబడ్డారు. జంగారెడ్డిగూడు అనే చోటకి వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఒక వట్టలో పనిచేసి ఆయన వాక్యం విని దైవజనులకు భోజనం పట్టుకొచ్చి పెట్టడం మొదలెట్టాడు. అయ్యా, నేను ఒకళ్ళ దగ్గర పనిచేశాను, మీరు చెప్పినట్టుగా నేను చేస్తే ఈరోజు పలావ్ కొట్టుకు నేను వాండర్ అయిపోయాను. చప్పట్లు కొట్టను గట్టిగా. నేను వస్తున్నానని తెలిస్తే అయ్యగారు వస్తే నేనే వంట వండుకొస్తానని. అడగండి, అయ్యగారు ఇవి వచ్చాను నాకు కూడా. ఒక క్యారేజీలో వండుకొచ్చి వాళ్ళే వడ్డిస్తారు. ఏమంటే వాళ్ళే ప్లేట్లో చేతులు కూడా బయటికి వెళ్ళకుండా కడిగి లాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అది అప్పగించుకోవడం అంటే. అర్థమవుతుందండి? పరిచర్యకు అప్పగించుకునే వాళ్ళు కావాలి. ఈరోజు సేవకుడు అన్నీ చేసుకోవాలి, సౌండ్ సిస్టమ్ సేవకుడు పెట్టుకోవాలి, బరకాల సేవకుడు వేసుకోవాలి. అలా కాదు. సంఘములో ఉన్న మనం పరిచర్య చేయటానికి అప్పగించుకోవాలి. పాస్టర్ గారు ఈ పని నేను చేస్తాను అని మనం ఏం చేయాలి? పరిచర్యకి అప్పగించుకోవాలి కదా. మందలో ఉంటే సరిపోదు. మందలో ఉన్న నీవు పరిచర్య ధర్మం చేయాలి. అప్పుడే కదా మనం ఆశీర్వదించబడేది, అప్పుడే కదా మనం దీవించబడేది. ఏమండి, పరిచర్య చేసేవాడిని సమూయేలును దేవుడు వదిలేడా? ఏమండి, అతడు యాజకుడికి పరిచర్య చేశాడు, దేవుడికి కూడా సమూయేలు ఏం చేశాడు? పరిచర్య చేస్తే 3 పాత్రలు పోషించాడు. 1 యాజక పాత్ర, 2 ప్రవక్త పాత్ర, 3 న్యాయాధిపతి పాత్ర. 3 పాత్రలు పోషించిన వాడు బైబిల్ ఎవడైనా ఉన్నాడంటే అదే సమూయేలు ప్రవక్త అండి. ఎవడు ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చాడండి? ఈ రోజున పరిచర్యకు నీవు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దైవజనునికి అప్పగించుకోవాలి. అటువంటి వాళ్ళు కావాలి సంఘంలో. ఈ మాసిదోనియా సంఘములో ఉన్న విశ్వాసులందరూ, తీతు కూడా అటువంటి వాడే. తీతులో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? అతను ఇస్తాడు, ఇతరుని ఇచ్చేటట్టుగా ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తాడు. నువ్వెవో ఇచ్చేదాన్ని కూడా ఇవ్వనవ్వు, నువ్వు రావు, వచ్చేవాళ్ళు ఏం చేస్తావు? అలాగుంటే మనకు దీవెన రాదండి. మనం ఇవ్వాలి, ఇచ్చేవాడిని ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. ఒక ఆయన చెప్పగా విన్నాను, ఆంధ్ర పీతలు వెళ్తుంటేనంట, పీతలు వెళ్తుంది ఎక్స్పోర్ట్ వెళ్తుంటే అన్ని పీతలకు మూతలు వేసాడంట, ఆంధ్ర పీతకు మూత వేయలేదంట. మూత ఎందుకు వేయలేదంటే, ఏం డోంట్ వరీ అండి, ఏం అవుతుందని. ఒక పీత ఎక్కాలని చూస్తున్న పీతలు కాలట్టుకుని ఏం చేస్తాయి? అయ్యో అంత మనకి చెప్తున్నారండి. ఎక్కితే ఉన్నాయండి, ఏం చేస్తాయంట? మన బ్యాచ్ అంతా అదే బ్యాచ్ కదా. మనం ఇవ్వం, ఇచ్చేవాళ్ళు ఇవ్వనివ్వం, మనం రాము, వచ్చేవాళ్ళు రానివ్వం. అలాగుంటే మనకి దీవెన రాదు. తీతు ఎలాగున్నాడో తెలియదు. ఆయన ఇచ్చే వాళ్ళందరినీ, సంఘం అందరినీ ఏం చేశాడండి? ప్రోత్సాహపరిచేవాడు. ఎన్నోది? 5వది కదా. 6వదిగా మనం చూస్తే ఈ 8వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, అయితే మీ విషయమై నాకు కలిగిన ఆసక్తినే తీతు మా హృదయంలో పుట్టించినందుకు స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించేవాడు. 6వదిగా ఏంటి చెప్పండి? హెచ్చరికను ఏం చేయాలి? చెప్పాలి, మాట్లాడాలి. సంఘంలో ఉన్న మనం ఒక్కొక్క ఉపదేశం ఆదరించేదిగా ఉంటుంది, ఒక ఉపదేశం మనం హెచ్చరించేదిగా ఉంటుంది. దైవజనుడి చేత, దేవుని వాక్యం చేత మనము హెచ్చరింపబడుతున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు మనం ఏం చేయాలో తెలుసా? లోబడాలి కదా. ఏమండి, సమయాన్ని గురించి హెచ్చరించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఈ రోజున చెప్పనా, నేటి క్రైస్తవ సమాజంలో సంఘాన్ని హెచ్చరిస్తే, నీదేనా సంఘం, ఇంకేం సంఘాలు లేవా? నేనైతే హెచ్చరించేస్తాను. ఎందుకో తెలుసా?
ప్రభు రాకడలో నువ్వు ఆయన దగ్గరగా గుమ్మం దాకా వెళ్ళి అక్కడ వెనక్కి వచ్చేసి నీ చేత నేను దేవుని దగ్గర శివాట్లు తినేదానికంటే నా హెచ్చరిక, నా బోధ ఇదే, దానికి లోబడే వాళ్ళు ఉండండి. నిజమండి, ఖచ్చితంగా కూడా అంతే. అంత ఖచ్చితంగా నేను ఎందుకు బోధ చేస్తానంటే, అవును 10,000 మంది సంఘం ఉండి 1000 మంది ఎత్తబడితే, ఒక సంఘములో 100 మంది ఉండి 90 మంది ఎత్తబడితే 10,000 సంఘం గొప్పదా, 100 మంది ఉన్న సంఘం గొప్పదా చెప్పండి మీరు? అక్కడ చాలా నీ లెక్కలు నాకు అర్థమైంది. అవునండి అయ్యగారు, నిజమే. వాళ్ళేమో 10% ఎత్తబడ్డారు, వీళ్ళేమో 90% ఎత్తబడ్డారు. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళే గొప్పవాళ్ళు. మరి మనం ఏ కోవలో ఉన్నాం? వీళ్ళెవరో తెలుసా? హెచ్చరికను అంగీకరించేవాళ్ళు. వాక్యం చేత, ఉపదేశం చేత నువ్వు హెచ్చరించబడుతున్నావు. సమయానికి రావాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? రావాలి. సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి లూకాసు వార్త 21వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుతారా? యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాలలో దేవాలయానికి ప్రజలు ఎలాగొచ్చేవారంట? ప్రజలందరూ ఆయన మాట వినడానికి ఎప్పుడు వచ్చేవారు దేవాలయంలోకి? ప్రతిరోజు అంట. మనమా ఈ కూటాలప్పుడేగా వచ్చేది, వారానికి ఆదివారం ఒక్క రోజే కదా వచ్చేది. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అదే. వాళ్ళైతే ప్రతిరోజు వెళ్ళేవారంట దేవాలయానికి పెందలగానే. మరి హెచ్చరించబడుతున్నప్పుడు హెచ్చరికకు మనం ఏం చేయాలండి? సమయం విషయంలో హెచ్చరించినప్పుడు లోబడి చేయాలి. ఏమంటే దేవునికి ఇవ్వటం విషయంలో హెచ్చరించినప్పుడు దానికి లోబడాలి. నువ్వు ఆత్మీయులో, ప్రేయర్లో, విశ్వాసంలో బలహీనరాలు అయినప్పుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరిక ఏం చేయాలి? నువ్వు అంగీకరించాలి కదా. ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను పంపించారు. పంపించినప్పుడు ఏమంటే హెచ్చరించాడు దైవజనుడు. ఎలాగో చెప్పనా? ఆయనేమో రాజు, ఈయనెవరో దైవజనుడు, ప్రవక్త. మొదలెట్టాడు దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడు ఒక గొర్రెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. వాడి ఇంటికి చుట్టాలు వస్తే ఆ ధనవంతుడు 100 మంది గొర్రెలు వదిలేసి ఆ పేదవాడు పెంచుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ గొర్రెను వధించాడు. అనగానే దావీదు ఊగుతున్నాడు, ఇది ఊగినట్టుగా. ఏడో తెలుసు, అటువంటి వాడిని ఏం చేయాలి? చంపేయాలి అని చెలరేగిపోతూ ఉంటే ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడవు నీవే అనగానే 102 దండేసింది దీనికి. కారణం ఏంటి? ఆ పని చేసినోడు ఎవరు చెప్పండి? దావీదే కదా. తప్పు చేసినోడికి తెలిసిపోద్ది. తప్పు చేసేవాడు ముఖం చూసి మాట్లాడలేడు. ఏమంటే ఎదురుకుంటే వందనాలు సార్ అంటే ఒకడు ఇలాగ ఎడకెట్టుకు వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం. ఏంటాడు చేసేది తప్పుగా తెలుసుగా. మనం ఏంటంటే మనసా వాసన కర్మన తప్పు లేదండి. ఇప్పుడు వీడు తప్పు చేశాడు కాబట్టి హెచ్చరించినప్పుడు ఏం చేశాడు? దైవజనుడు ప్రవక్త మాటకు లోబడ్డాడు కదా, అంగీకరించాడు కదా. నేను ముగింపులో ఉన్నాను. ఈ తీతు మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు హెచ్చరికను ఏం చేసేవారండి? అంగీకరించేవారుగా ఉన్నారు. మందలో ఉంటే సరిపోదో, హెచ్చరించేటప్పుడు హెచ్చరిక ఏం చేయాలి? నువ్వు లోబడాలి. చివరిది 7వ పాయింట్. ఈ 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. తీతు ఎవడని ఎవరైనాను నన్ను అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడు. వినాలి సంగమా, మనము దైవజనుడితో ఎలాగుండాలి అంటే పాలివారిగా ఉండాలి. దైవజనుడితో కలిసి ఎలాగుండాలి? జత పనివారిగా. వేరే కొంపుడెట్టేసి ఎలాగ ఉండకూడదు. నీకు దర్శనం వస్తే దైవజనుడికి చెప్తే ప్రార్థన చేసి దైవజనుడే నిన్ను పంపిస్తాడు కదా. దైవజనుడితో పాలివారిగా ఉండడం అంటే సహకరించడం. దైవజనుడితో కలిసి జత పనివారిగా ఉండాలి. పాస్టర్ గారికి నిజమండి. ఈ రోజున నేటి తరంలో జత పనివారుగా ఉండరండి. కొంత కొమ్ములు వస్తే మాట వినరు, లెక్క చేసి పక్కన పెట్టేస్తారు. అట్లా ఉండకూడదు.
మా ప్రాంతంలో దైవజనుడు పాల్తిమోతి గారు ఉన్నారు, మంచి సేవకుడు. ఇప్పటికీ కూడా ఆయన ఆత్మీయ తండ్రికి ఆయన లోబడతాడు. ఏ కార్యక్రమం ఉన్నా ఆయన లేకుండా ఏ కార్యక్రమం చేయడు దైవజనుడు. కారణం ఏంటంటే ఆ దైవజనుడితో అతడు పాలివానిగాను జత పనివారిగా ఉండాలి. సంఘ విశ్వాసులు సేవకునితో ఎలాగుండాలి? ఏ కార్యక్రమం జరిగినా, ఏం జరిగినా, ఏ విషయంలోనైనా మనం ఎలాగుండాలి? మాసిదోనియ సంఘ విశ్వాసుల వలె, తీతు గారి వలె మనం ఎలాగుండాలి? చెప్పండి, ఎలాగుండాలి? పాలివారుగా ఉండాలి. నా సంఘం ఉందంటే నేను ఏం చెప్తే దానికి నాతో కలిసి పాలివారుగా ఉంటారు, జత పనివారుగా ఉంటారు, కలిసి పని చేయాలి. ఏమండి, ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మందలో, సంఘములో నువ్వు అలాగ ఉన్నప్పుడే కదా దేవుడు దీవెనలు పొందుకుంటావు. ఒక్క మనసులో మనం జ్ఞాపకం చేసుకుంది. ఈ కూటాల ద్వారా సంఘములో నీవు నేను మనం ఎలాగుండాలని దేవుడు మనతో మాట్లాడాడు, విన్నాం. నిజమే ప్రభువా, మేము ఆదరించే వారంగా ఉండాలి నాయన, ఉంటాము ప్రభువా. విధేయత చూపే వారంగా ఉంటాము నాయన. శ్రమలలో పరీక్షించబడుతున్నప్పుడు నీలో సంతోషించే వారంగా ఉంటాము నాయన. సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే మరి ఎక్కువగా నీకు ఇచ్చే వారంగా మేము ఉంటాము ప్రభువా. 5వదిగా, మొదట ప్రభువునకు, 2 మా సేవకులకి మమ్మును మేమే అప్పగించుకుంటాము నాయన అని అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? 6వదిగా, హెచ్చరికను దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనం ఏం చేయాలి? అంగీకరించాలి. 7వదిగా, దైవజనుడితో కలిసి పాలువారిగా ఉండాలి, దైవజనుడితో కలిసి జత పనివారిగా ఉండాలి. తీతు అలాగే ఉన్నాడు, మాసిదోనియ సంఘ విశ్వాసులు అలాగే ఉన్నారు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మనతో మాట్లాడతాడు. సంఘములో నువ్వు ఎలాగున్నావో దేవుడు నీతో మాట్లాడగా ఒక్కసారి నోరు తెరవండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిశ్చయముగా సంఘములో ఉన్న మేమందరము ఏ విధంగా ఉండాలి? మాసిదోనియ సంఘములో ఉన్నటువంటి తీతు సంఘ విశ్వాసులు ఎలాగున్నారో ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. ఈ బిడ్డలందరూ ఆ విధంగా ఉండినట్లు ఒక తీర్మానంలోనికి వచ్చుదురుగాక. వాక్యానికి లోబడే జీవితాలు వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని విడిచిపెట్టకండి అయ్యా, ఎవరిని కూడా విడిచిపెట్టద్దు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి. నిశ్చయముగా ఈ సంఘపు సరిహద్దులు విశాలపరచబడునుగాక. సంఘములో ఈ బిడ్డలందరూ నమ్మకంగా ఉండి దీవించబడుదురుగాక. మీరే కృప చూపించి నడిపించమని మా నాథుడైన యేసు నామం పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.